కాబట్టి శత్రువుని కూడా ప్రేమతో మార్చుకోవచ్చు. ఎలాగా? మనం చూపించేటటువంటి ప్రేమ ద్వారా కదా. మనం చూపించేటటువంటి ఆ ప్రేమ వారిలో ఉన్నటువంటి ఆ శత్రుత్వాన్ని ఎలా మారుస్తుంది? సమాధానపరుస్తుంది అనమాట, మనల్ని సమాధానపరుస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ ఎలీషా చూపించినటువంటి ప్రేమ శత్రుత్వం లేకుండా ఆపు చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అసలు యుద్ధాలే జరగకుండా ఆపివేసినట్లుగా మనము చూస్తున్నాము ఈ లేఖన భాగంలో. కాబట్టి శత్రువులు ఉన్నట్లయితే ఎంత నేను చూస్తానన్నట్లుగా మనం ఉండకూడదు, కానీ ఆ శత్రువులపై కూడా మనం ప్రేమ చూపించేటటువంటి వారిగా మనం ఉన్నట్లయితే దేవుని కార్యాలను మనం చూడగలుగుతాము అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అపాయంలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని విడిచిపెట్టడు, మనకు తోడై ఉండి మనల్ని తప్పిస్తాడనేటటువంటి విషయాన్ని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కోడి ఎలాగైతే తన బిడ్డల్ని అపాయంలో నుండి